తర్వాత పటాల్లో మరి ఒక అంశం ఏంటంటే పటాలు రకాలు. పటాలు రకాలు. టైప్స్ ఆఫ్ మ్యాప్స్ ఇంగ్లీష్లో. పటాలను వాటి యొక్క విషయం ఆధారంగా అదేవిధంగా వాటి యొక్క ఉపయోగం ఆధారంగా, వెరీ వెరీ ఇంపార్టెంట్, విషయం ఆధారంగా అదేవిధంగా ఉపయోగం ఆధారంగా పటాలని మూడు రకాలుగా విభజిస్తాం. ఇవి విషయం ఆధారంగా ఉపయోగం ఆధారంగా పటాలను మూడు భాగాలుగా విభజిస్తాం లేదా మూడు రకాలుగా విభజిస్తాం. అవి ఒకటి రాజకీయ పటాలు, రెండు భౌతిక పటాలు, మూడు విషయ నిర్దేశిక పటాలు వాటి యొక్క విషయం, ఈ పదాలు ముఖ్యం, విషయం అదేవిధంగా వాటి ఉపయోగం. వెరీ వెరీ ఇంపార్టెంట్. విషయం ఆధారంగా వాటి యొక్క ఉపయోగం ఆధారంగా పటాలని మూడు రకాలుగా విభజించవచ్చు. ఏంటా మూడు రకాలు? రాజకీయ పటాలు, ఇంగ్లీష్లో పొలిటికల్ మ్యాప్స్, అదేవిధంగా భౌతిక పటాలు, ఇంగ్లీష్లో ఫిజికల్ మ్యాప్స్, అదేవిధంగా విషయ నిర్దేశిక పటాలు, ఇంగ్లీష్లో థీమాటిక్ మ్యాప్స్. ఏంటి రాజకీయ పటాలు? ఫస్ట్ యూ హ్యావ్ టు స్టడీ అబౌట్ పొలిటికల్ మ్యాప్స్. మనం క్లాస్ రూమ్లో ఉపయోగిస్తున్నాం, అదేవిధంగా మరి చాలా చోట్ల వీటిని చూస్తున్నాం. కాలేజీల్లో, పాఠశాలల్లో, యూనివర్సిటీల్లో, వీటన్నింటిలో కూడా మనం ఈ రాజకీయ పటాలనే చూస్తున్నాం. అంటే ఏంటి రాజకీయ పటాలు అంటే ఏంటి అంటే ఇవి ప్రాంతాల యొక్క సరిహద్దులు, రాష్ట్రాల యొక్క సరిహద్దులు, లేదా జిల్లాల యొక్క సరిహద్దులు, రాష్ట్రాల యొక్క సరిహద్దులు, దేశాల యొక్క సరిహద్దులు, వీటిని తెలియజేసే పటాలను రాజకీయ పటాలు అంటారు. ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే సరిహద్దులు. బోర్డర్, ఇంగ్లీష్లో బోర్డర్స్. సరిహద్దు అంటే ఏంటి? మన పక్కన, మన పొరుగు. నీ ఇంటికి ఒక సరిహద్దు ఉంటుంది, నీ ఊరికి ఒక సరిహద్దు ఉంటుంది, నీ మండలానికి ఒక సరిహద్దు ఉంటుంది. సరిహద్దు పటాల్లో జిల్లాకు ఒక సరిహద్దు ఉంటుంది, రాష్ట్రానికి సరిహద్దు ఉంటుంది, రాష్ట్రాలకు వివిధ రాష్ట్రాలకు మధ్య సరిహద్దు. అదేవిధంగా
దేశానికి, భారతదేశానికి వివిధ దేశాలకు ఉన్నటువంటి సరిహద్దు. అంటే ఈ విధంగా కేవలం సరిహద్దులను చూపేటటువంటి పటాలు, పొలిటికల్ మ్యాప్స్. చూడండి, ఇప్పుడు చూపిస్తాను నేను. ఇవి చూడండి. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ఇది. ఈ సరిహద్దును చూపిస్తుంది అనమాట దీంట్లో. ఇదే పొలిటికల్ మ్యాప్స్. ఇది రాజకీయ పటం నేను చూపించేది మీకు. ఇదిగో ఇక్కడ రాశాడు స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఇవన్నీ స్టేట్స్. అదేవిధంగా యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క సరిహద్దులు. ఇది ఎన్ని మొత్తం 28 రాష్ట్రాల యొక్క సరిహద్దుల గురించి తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే 13 జిల్లాల యొక్క సరిహద్దును తెలియజేస్తుంది. తెలంగాణను తీసుకుంటే 31 జిల్లాల యొక్క సరిహద్దును తెలియజేస్తుంది. కర్ణాటక తీసుకుంటే కర్ణాటక జిల్లాల యొక్క సరిహద్దును తెలియజేస్తుంది. సో ఇట్లా వివిధ ప్రాంతాలు లేదా వివిధ పట్టణాలు లేదా వివిధ నగరాలు లేదా వివిధ రాష్ట్రాల యొక్క సరిహద్దును తెలియజేసేటటువంటి పటాలను రాజకీయ పటాలు. అదేవిధంగా ప్రపంచ పటాలు కూడా చూడండి. ప్రపంచ దేశాలను చూస్తే చూడండి, ఇండియాకి సరిహద్దు దేశాలు ఇవన్నీ. చైనా సరిహద్దు దేశాలు. రష్యా. ఇలా 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 అంటే ఇక్కడ వివిధ దేశాల సరిహద్దులు, వివిధ ఖండాల యొక్క సరిహద్దులు. ఖండాలు ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి. ఆ 7 ఖండాల యొక్క సరిహద్దులు. అదేవిధంగా 5 మహాసముద్రాలు ఉన్నాయి. ఆ 5 మహాసముద్రాల యొక్క సరిహద్దులు. ఏంటి 5 మహాసముద్రాలు? పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్ ఓషన్ అంటే హిందూ మహాసముద్రం, నెక్స్ట్ ఆర్కిటిక్, అంటార్కిటిక్, ఆర్కిటిక్, అంటార్కిటిక్. ఈ విధంగా ప్రపంచంలో 5 మహాసముద్రాలు ఉన్నాయి. ఈ 5 మహాసముద్రాల యొక్క సరిహద్దులు ప్రపంచంలో ఉన్నటువంటి సుమారుగా ఈనాడు 200 దేశాలు ఉన్నాయి. ఆ 200 దేశాల యొక్క సరిహద్దులు 7 ఖండాలు ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. చూడండి, యూరప్ కూడా, ఆసియా ఖండం. మనం ఆసియా ఖండంలో దక్షిణ భాగంలో ఉన్నాం. 2001 డిఎస్సిలో అడిగాడు బిట్టు. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంది. ఏమని అడిగాడు? భారతదేశం ఆసియా ఖండానికి ఈ వైపున ఉందని అడిగాడు. ఈ క్రింది వానిలో ఏ వైపున ఉంది? ఇదిగో దక్షిణ వైపు. మీరు మ్యాప్లోకి వెళ్తామే దక్షిణం, సౌత్. చూడండి, సౌత్. ఇది ఆసియా ఖండం అనుకుంటే ఆసియా ఖండంలో దక్షిణ భాగంలో మనం ఉన్నాం. సో ఈ విధంగా 7 ఖండాలు. ఈ 7 ఖండాల యొక్క సరిహద్దులు వన్స్ అగైన్ ఆ 7 ఖండాలు: ఒకటి ఆసియా, ఆఫ్రికా,
యూరప్, అదేవిధంగా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. ఈ ఖండాల యొక్క సరిహద్దు గురించి ఈ మ్యాప్లో మనం తెలుసుకుంటాం. తర్వాత ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీరు నేర్చుకోవాలి. ఈ పొలిటికల్ మ్యాప్ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, అది కొంచెం జిగ్జాగ్గా ఉందండి. అక్కడ మీరు మన టెక్స్ట్ బుక్లో ఇచ్చాయంటే ఆ మ్యాప్ మీద మీరు పూర్తి సమాచారాన్ని రాబట్టాలి. పూర్తిగా మ్యాప్ మీద కమాండ్ తెచ్చుకోవాలి. నేను కొన్ని హింట్ ఇస్తాను. ఇప్పుడు సపోజు 28 రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. వీటి యొక్క క్యాపిటల్స్ని, రాజధానులు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ మ్యాప్ ఇచ్చాడు కాబట్టి మీరు ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారు? మీరు ఒక అట్లాస్ దగ్గర పెట్టుకుని, ఇండియా పటాన్ని దగ్గర పెట్టుకుని ఓపెన్ చేసి మీరు ఫస్ట్ మీరు రాష్ట్రాల యొక్క రాజధాని గురించి నేర్చుకున్నప్పుడు ఎట్లా వెళ్ళాలి? ఇలా వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇదంతా మొత్తం పశ్చిమ భాగం అనుకోండి. ఇది యాక్చువల్లీ ఇది పశ్చిమ భాగం కాదు, ఇది వాయువ్య భాగం. ఇది వాయువ్య భాగం. కానీ ఇక్కడి నుంచి రండి, ఇది ఇలా రండి, ఇలా వస్తే అంటే ఇండియాని కొన్ని భాగాలుగా డివైడ్ చేసుకోండి. పశ్చిమ భాగం ఇక్కడి నుంచి రండి, పంజాబ్, హర్యానా రెండింటికి ఒకటే రాజధాని. పంజాబ్, హర్యానా, ఇది హర్యానా, ఇది పంజాబ్, ఈ రెండింటికి ఒకటే రాజధాని చండీగఢ్. ఇది చండీగఢ్, గుర్తుపెట్టుకోండి. ఈ వైపు నుంచి రండి, ఫస్ట్ పశ్చిమ భాగం నుంచి రండి. తర్వాత రాజస్థాన్, జైపూర్. తర్వాత ఇంకా క్రిందకి రండి, గుజరాత్, గాంధీనగర్. ఫస్ట్ క్యాపిటల్ ఇది స్టేట్స్ తీసుకోండి, రాష్ట్రాలు తీసుకోండి. కేంద్రపాలిత ప్రాంతాల తర్వాత వెళ్ళండి. తర్వాత మహారాష్ట్ర, ఇది చూడండి, ముంబై. మహారాష్ట్ర క్యాపిటల్ ముంబై. అడుగుతాడు మీకు మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్లో కూడా ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాలు కొంచెం వాటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. మరి మహారాష్ట్ర, ముంబై. మరి ఇది చిన్న రాష్ట్రం గోవా, పనాజీ, దీని క్యాపిటల్ పనాజీ. నెక్స్ట్ ఇంకా కిందకు వస్తే కర్ణాటక, బెంగళూరు, ఇది దీని క్యాపిటల్. ఇంకా కిందకు వస్తే మరి ఇటువైపు వస్తే కేరళ, తిరువనంతపురం, దీని క్యాపిటల్. ఇది ఇటువైపు ఉంటుంది, తిరువనంతపురం. తర్వాత తూర్పు వైపుకి వెళ్ళండి, ఇవన్నీ తూర్పు స్టేట్స్, ఇవన్నీ పశ్చిమ స్టేట్స్. తూర్పు వైపుకి ఇట్లా వెళ్ళండి, ఇలా ఇక్కడ వరకు తూర్పు వెళ్ళండి. ఇటువైపు ఇది తమిళనాడు, చెన్నై. తర్వాత ఆంధ్రప్రదేశ్, అమరావతి, ఒడిషా, భువనేశ్వర్, దీని క్యాపిటల్. తర్వాత పశ్చిమ బెంగాల్, దీని క్యాపిటల్ కోల్కతా. ఇది ఒక భాగం, ఇది ఒక భాగం. కాబట్టి రాసుకోండి. పశ్చిమ వైపు ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ రాసుకోండి, తూర్పు వైపు ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ రాసుకోండి. తర్వాత ఏం చేస్తారు మీరు
ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది రాష్ట్రం కాదు, ఇప్పుడు అది కేంద్రపాలిత ప్రాంతం. అనౌన్స్ చూడండి, ఇది డివైడ్ అయిపోయింది, దాన్ని వదిలేసేయండి, కేంద్రపాలిత ప్రాంతం కిందకి వెళ్తుంది. తర్వాత ఇక్కడి నుంచే రండి, ఈ సిక్కిం వరకు వెళ్ళిపోండి, సిక్కిం వరకు. తర్వాత డివైడ్ చేసుకుంది కూడా ఇవన్నీ ఈశాన్య రాష్ట్రాలు ఇవన్నీ. మరి ఇక్కడ చూడండి, హిమాచల్ ప్రదేశ్, షిమ్లా, యాపిల్ పండ్లకు ప్రసిద్ధి షిమ్లా, యాపిల్ పండ్లు అంటారు. అదేవిధంగా ఉత్తరాఖండ్, ఇది ఉత్తరాఖండ్ చూడండి, ఇది డెహ్రాడూన్. 2002 డిఎస్సిలో దీని మీద అడిగాడు మాకు, ఉత్తరాఖండ్ మీద. తర్వాత క్రిందకి రండి, ఉత్తరప్రదేశ్, లక్నో. తర్వాత నెక్స్ట్ వెళ్ళండి, బీహార్, పాట్నా. తర్వాత పైకి వెళ్ళండి, సిక్కిం, గ్యాంగ్టక్. ఈ విధంగా ఉత్తర భాగంలో ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క రాజధానులు నేర్చుకోండి. తర్వాత మధ్య భాగం అంటే భూపరివేష్టిత రాష్ట్రాలు, భూపరివేష్టిత రాష్ట్రాలు. మరి ఇవి ఏంటి అంటే చూడండి, మధ్యప్రదేశ్కి వెళ్ళండి, ఈ మొత్తం ఒక భాగంగా తీసుకోండి. తెలంగాణతో సహా వెళ్ళిపోండి. మధ్యప్రదేశ్, భోపాల్. తెలంగాణ మన తెలుగు రాష్ట్రం కాబట్టి మీకు తెలుసు, హైదరాబాద్. తర్వాత ఛత్తీస్గఢ్, రాయ్పూర్. అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం అనేది మధ్యప్రదేశ్ నుండి విడిపోయింది. తర్వాత జార్ఖండ్, రాంచీ. ఇది బీహార్ నుంచి విడిపోయినటువంటి రాష్ట్రం. ఉత్తరాఖండ్ ఏమో ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయినటువంటి రాష్ట్రం. సో ఈ విధంగా మధ్య రాష్ట్రాలు చూసుకోండి. అంటే మధ్య రాష్ట్రాలు, పశ్చిమ రాష్ట్రాలు, తూర్పు రాష్ట్రాలు, ఉత్తర రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు. ఈ విధంగా మీరు విభజించుకోవాలి మ్యాప్ని. ఈశాన్య రాష్ట్రాలు ఇక్కడ నుంచి ఈశాన్య రాష్ట్రాలు, ఇవన్నీ ఈశాన్య రాష్ట్రాలు. ఇవి మొత్తం 7 రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు 7. సో దీన్ని ఎట్లా కొంచెం జిగ్జాగ్గా ఉంటుంది, ఇక్కడ గందరగోళంగా ఉంటుంది. వాటి క్యాపిటల్స్ అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఆ టర్మినాలజీ అంతా. దీనికి చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మీరు మ్యాప్నే ఉపయోగించండి క్యాపిటల్ చూసేటప్పుడు. నేను ఒక చిన్న హింట్ ఇస్తా ఇక్కడ. ఇది అస్సోం చూడండి, ఇది బోర్లించబడినటువంటి త్రిభుజం ఆకారంలో ఉంది. దీనికి ఇట్లా గీసుకోండి, అస్సాంకి. అస్సాం చుట్టూ రాష్ట్రాలు ఉన్నాయి, ఇలా వెళ్ళిపోండి. అస్సాం చుట్టూ బోర్డర్ గీసుకోండి, కొంచెం ఈజీగా ఉంటుంది. అస్సాం చుట్టూ సిక్కిం వరకే నేను చెప్పా, వదిలేసేయండి. తర్వాత మీరు ఎటు వెళ్తారు? ఏపీకి వెళ్ళండి. ఏపీ అంటే మనది కాదు, అరుణాచల్ ప్రదేశ్. ఇది ఏపీ. ఇది దీని క్యాపిటల్ ఇక్కడ ఉంది, అస్సాం బోర్డర్లో ఉంది. దాని క్యాపిటల్ ఈటానగర్. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ మొత్తం ఇటు నుంచి కూడా ఉంది. అరుణాచల్ ప్రదేశ్ తర్వాత నాగాల్యాండ్. అక్కడ ఇంగ్లీష్ ఆ రాష్ట్రం యొక్క మాతృభాష, నాగాల్యాండ్. దీని రాజధాని
కోహిమా, కోహిమా. తర్వాత నాగాల్యాండ్ కిందకి రండి, మణిపూర్. ఇది మణిపూర్. దీని రాజధాని ఇంఫాల్, ఇంఫాల్. తర్వాత మణిపూర్కి కిందకి రండి. దీని వస్తే ఈ స్టేట్ ఏంటి, ఈ రాష్ట్రం ఏంటి, మిజోరాం. దీని రాజధాని ఐజ్వాల్. ఇక చిన్న కోడ్ ఏం గుర్తుపెట్టుకుంటారంటే అన్న మమ్మీ, అన్న మమ్మీ గుర్తుపెట్టుకోండి అంతే. ఆ 4 రాష్ట్రాలకి అన్న మమ్మీ. అరుణాచల్ ప్రదేశ్, ఈటానగర్. నాగాల్యాండ్కి కోహిమా. మమ్మీ 2 ఎమ్మలు ఉన్నాయి, 2 ఎమ్మలు ఉన్నాయి కాబట్టి తర్వాత ఏముంది, ఏ మొదటి అక్షరం కాబట్టి మిజోరాం కంటే మణిపూర్ ముందుంటుంది. మణిపూర్. దాని క్యాపిటల్ ఏంటి, ఇంఫాల్. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి, మిజోరాం, ఐజ్వాల్. అలా తర్వాత ఈ త్రిభుజం, బోర్లించినటువంటి త్రిభుజం అన్నా చూసారా, ఇలా. ఈ రాష్ట్రం ఏంటి, త్రిపుర. దాని క్యాపిటల్ ఏంటి, అగర్తల. త్రిపురకి అగర్తల. అంటే నేను ఏం చెబుతానంటే ఇదంతా మీకు డిస్కషన్ మెథడ్లో వస్తుంది, చర్చా మెథడ్లో వస్తుంది. అందువల్ల మీరు పాఠాలు చెప్పండి. మీరు పాఠాలు చెప్తే వేరే వాళ్ళకి చదువు వస్తుంది. ఒక మ్యాప్ పెట్టుకుని మీ రూమ్లో ఒక గ్రూప్గా ఏర్పడుకుని భోజనం చేసిన తర్వాత నిద్ర వస్తుంది కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ చేసుకోండి. మీలో ఒకరు లేచి మరి ఈ విధంగా మ్యాప్ని డివైడ్ చేసుకొని, ఇన్ని భాగాలుగా డివైడ్ చేసుకుని మీరు అప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఇది త్రిపుర, అగర్తల. ఇంకా ముందుకెళ్ళండి, అస్సాం దగ్గరికి వెళ్తే మేఘాలయకి ఏంది, షిల్లాంగ్ క్యాపిటల్, షిల్లాంగ్. ఇది మేఘాలయ. తర్వాత బోర్లించినటువంటి త్రిభుజంలోకి వెళ్ళండి, అస్సోం. దీని క్యాపిటల్ దిస్పూర్. ఈ విధంగా మీరు భారతదేశ పటంలో ఉన్నటువంటి క్యాపిటల్స్, స్టేట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకోటి కూడా నేను చెప్తాను. ఏం చెప్తాను అంటే ఖాళీ టైంలో ఒక పొలిటికల్ మ్యాప్ తీసుకోండి. చిన్న మ్యాప్ షాప్లో దొరుకుతుంది, మ్యాప్ తీసుకోండి. మీరేం చేస్తారంటే తప్పు ఒప్పు మీరేం చేస్తారు, తప్పు పోయినా పర్వాలేదు, ఆ మ్యాప్ని రాష్ట్రాలుగా కట్ చేయండి. కట్ చేసి మళ్ళీ అంటించండి. కట్ చేసి మధ్యప్రదేశ్ పోయినా పర్వాలేదు, కొంచెం బోర్డర్స్ కొంచెం అటు ఇటు పోయినా పర్వాలేదు, మీరేం చేస్తారంటే ఇది ఒక మంచి నైపుణ్యం అన్నమాట. మ్యాప్లు గీయడం మెథడాలజీలో స్కిల్, నైపుణ్యం. సో ఆ విధంగా మీరు మ్యాపులు గీస్తూ ఉంటే లేదా కట్ చేసి అంటిస్తూ ఉంటే దెన్ ఆటోమేటిక్గా ఆ మ్యాప్ మీద మీకు నైపుణ్యం వస్తుంది. అదేవిధంగా ఆ స్టేట్స్ యొక్క, రాష్ట్రాల యొక్క క్యాపిటల్ని కూడా కట్ చేసి అంటిస్తూ ఉండాలి. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇది నెక్స్ట్. దీంట్లో ఇంకొకటి ఇచ్చాడు మన టెక్స్ట్ బుక్లో, బోర్డర్ స్టేట్స్, భారతదేశ సరిహద్దు దేశాలు ఎన్ని, అవి ఏవి? 7 భారతదేశ సరిహద్దు దేశాలు అంటే పక్కన ఉన్నటువంటి దేశాలు, పక్కన ఉన్నటువంటి పొరుగు దేశాలు. ఏంటయ్యా అవి? ఇది చూడండి, పాకిస్తాన్ 1, 2
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. 3 నేపాల్, 4 చైనా, 5 భూటాన్, 6 మయన్మార్. ఇంతకుముందు ఓల్డ్ నేమ్ ఏమని ఇవ్వడాన్ని బర్మా, ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో ఉండేది బర్మాని. అదేవిధంగా ఇంకోటి 7 బంగ్లాదేశ్. ఈ విధంగా టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. వాటిని బట్టి కొట్టొద్దు. మీరు మ్యాప్ ఓపెన్ చేసి ఈ విధంగా బోర్డర్ స్టేట్స్ని, మన చుట్టుపక్కల ఉన్నటువంటి సరిహద్దు దేశాలని మీరు గుర్తుపెడితే ఆటోమేటిక్గా మీకు దాని మీద ఒక మంచి నైపుణ్యం వస్తుంది. మరి ఈ విధమైనటువంటి విషయాన్ని మరి ఏ యాప్లను ఉందని చూడండి. ఈ విధమైనటువంటి సమాచారం ఒక అను యాప్లో మాత్రమే మరి మీకు దొరుకుతుంది. తర్వాత రెండో అంశం భౌతిక పటాలు. నేను చెప్పాను ఆల్రెడీ. ఏంటంటే భౌతిక పటాలు భౌతిక విషయాల్ని గురించి తెలియజేస్తాయి. అంటే నైసర్గిక విషయాల గురించి తెలియజేసే పటాలు. వీటిని ఇంగ్లీష్లో ఫిజికల్ మ్యాప్స్ అంటారన్నమాట. ఏంటంటే నైసర్గిక విషయాలంటే చెప్పాను ఆల్రెడీ మీకు. జల విభాగాలు, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. వీటిని గురించి తెలియజెప్పేటటువంటి పటాలు. వీటికి ఆల్రెడీ నేను కలర్స్ గురించి చెప్పాను ఇంతకుముందు. వాటిని పరిశీలిస్తూ మీరు వీటిని స్టడీ చేయవలసిందిగా కోరుతున్నాను. ఉదాహరణకి ఇవి చూడండి. ఇవన్నీ హిమాలయ పర్వతాలు, గోధుమ రంగు. గోధుమ రంగు పీఠభూమి. ఇదంతా పీఠభూమి. పసుపు రంగు ఎల్లో. నెక్స్ట్ ఇవి చూడండి, పచ్చగా ఉంది, ఆకుపచ్చగా ఉంది, ఆకుపచ్చ కలర్లో. ఇవన్నీ నీరు ఎక్కువగా ఎక్కడ ఉంటుందో అక్కడ ఈ కలర్ వేస్తూ ఉంటారు అన్నమాట. ఇది గంగా నది. గంగా బ్రహ్మపుత్ర మైదానం. ఇదంతా గంగా సింధు మైదానం, గంగా బ్రహ్మపుత్ర మైదానం. ఇవన్నీ కూడా ఈ కలర్స్. ఇవన్నీ ఇది ఈ సింధు నది యొక్క ఉపనదులు ఇవన్నీ. సో ఇది పచ్చని రంగు, అది ఆకుపచ్చని రంగు. ఆకుపచ్చని రంగు.
గ్రీన్ కలర్. సో ఈ విధంగా ఈ భౌతిక అంశాలు నైసర్గిక స్వరూపాన్ని గురించి తెలియజేసేటటువంటి పటాలని భౌతికం అంటే నైసర్గిక పటాలు. నెక్స్ట్ పటాల రకాల్లో మూడో పటమైనటువంటిది విషయ నిర్దేశిక పటాలు. థీమాటిక్ మ్యాప్స్ అంటారు వీటిని ఇంగ్లీష్లో. థీమాటిక్ మ్యాప్స్ అంటే విషయం, ఇక్కడ పేరులోనే ఉంది విషయం. అంటే ఒక విషయానికి లేదా కొన్నిటి యొక్క విషయాలు లేదా కొన్ని అంశాల యొక్క సమాచారం, కొన్ని అంశాల్లో ఒక అంశం యొక్క సమాచారం, వాటిని గురించి తెలియజేసే దానిని థీమాటిక్ లేదా విషయ నిర్దేశిక పటాలు. ఏంటి, కొన్ని అంశాలను మాత్రమే తీసుకుంటాం లేదా ఒక విషయానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మాత్రమే తీసుకుంటాం ఇక్కడ. ఉదాహరణకి పంటలు, పంటలు అంటే పంటలే తీసుకుంటాం. ఇండియాలో ఏ రాష్ట్రంలో ఏ పంటలు పండుతున్నాయి, ఉత్తర భారతదేశంలో ఏ పంటలు పండుతున్నాయి, దక్షిణ భారతదేశంలో ఏ పంటలు పండుతున్నాయి, పశ్చిమ భారతదేశంలో ఏ పంటలు పండుతున్నాయి, తూర్పు భారతదేశంలో ఏ పంటలు పండుతున్నాయి, మధ్య భారతదేశంలో ఏ పంటలు పండుతున్నాయి, ఈశాన్య రాష్ట్రాల్లో ఏ పంటలు పడుతున్నాయి, కొన్ని పంటలే తీసుకుంటాం. అదేవిధంగా ఖనిజాలు అయితే ఖనిజాలే తీసుకుంటాం. ఖనిజాలు మొత్తము కానీ ఖనిజాల్లో 1 లేదా 2 లేదా 3 ఈ విధంగా ఒక అంశాన్ని మాత్రమే తీసుకుంటాం. అదేవిధంగా ఖనిజాలు, పంటలు, రవాణా, ఏ రాష్ట్రాల్లో రవాణా సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి కొన్ని చిహ్నాల ద్వారా చూపిస్తాం. చిహ్నాలు రాయం ఇక్కడ, రవాణా హైవేస్ ఇవన్నీ రాయం, కొన్ని వాటికి చిహ్నాలు ఉన్నాయి అన్నమాట. ఆ గుర్తుల ద్వారా మనం చూపిస్తాం. అదేవిధంగా వాతావరణం, శీతోష్ణ స్థితి, వాతావరణం ఏ విధంగా ఉంది, ఏ రాష్ట్రాల్లో లేదా ఏ దేశాల్లో వాతావరణం ఎలా ఉంది, శీతోష్ణ స్థితి, ఉష్ణోగ్రతలో మార్పులు ఏ విధంగా ఉన్నాయి, వర్షపాతం ఏ విధంగా ఉంది, ఇవన్నీ ఇక్కడ మనం చూపిస్తాం అన్నమాట. సో ఈ విధంగా ఇలా కొన్ని విషయాలను, ఒక విషయాలు లేదా కొన్ని విషయాల యొక్క సమూహాన్ని చూపించేటటువంటి పటాలని విషయ నిర్దేశక పటాలు. నిర్దేశిక చూపిస్తున్నాయి, తెలియజేస్తున్నాయి. థీమాటిక్ ది అంటే విషయం, కంటెంట్. వాళ్ళ విషయం లేదురా, కంటెంట్ లేదురా అంటాం, అంటే ఏమీ లేదు, నో యూజ్ ఎట్ ఆల్. సో ఈ విధంగా మ్యాపుల్ని వాటి యొక్క ఉపయోగాన్ని బట్టి, విషయాన్ని బట్టి ఈ విధంగా విభజించాం. దీనికి సంబంధించి ఒక స్లైడ్ ఉంది, దాన్ని చూపిస్తాను చూడండి.
ఇది మేజర్ క్రాప్ ఏరియాస్ అంటే ఇది పంటలకు సంబంధించినటువంటి విషయం. పంటలు చూడండి, ఈ కలర్లో రైస్, ఈ కలర్లో రైస్ అంటే ఇదంతా రైస్ పండుతున్నటువంటి రాష్ట్రాలని అర్థం. చిహ్నాల ద్వారా అంటే కలర్ల ద్వారా చూపించాం. అదేవిధంగా ఇక్కడ వీట్, ఈ విధంగా ఈ ప్రాంతంలో వీట్, ఈ రాష్ట్రాల్లో వీట్ పండుతుందని మనం ఈ విధంగా పంటలు వివిధ పంటల్ని మ్యాప్లో వివిధ కలర్స్ ద్వారా మనం చూపించాం, రంగుల ద్వారా చూపించాం. సో వీటిని థీమాటిక్ మ్యాప్స్ లేదా విషయ నిర్దేశక పటాలు అని అంటారు.